హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ ఈ రోజు మీ ముందుకైతే కొన్ని తీసుకొచ్చేసాను లాంగ్ డ్రెస్సెస్ అండి. సో ఇవి వచ్చేసరికి కాటన్ అండ్ అలాగే క్రేప్ అన్నీ కూడా మీకు బడ్జెట్ ఆఫ్ 400 రూపీస్ లోపు ఉన్న కలెక్షన్ అయితే మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. సో నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసరికి అమెజాన్ నుండి అయితే తీసుకుని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. వీడియో యొక్క లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ అలాగే రైట్ నౌ అమెజాన్లో మెగా ఫ్యాషన్ డే సేల్ అయితే నడుస్తుంది. సో ఇది 16th of February నుండి 20th February, అంటే ఈ రోజుతో లాస్ట్ అనమాట. ఇంకా ఏదైనా షాప్ చేసేది ఉన్నట్టయితే ఇప్పుడే షాపింగ్ అయితే చేసేసుకోండి. మీకు అప్ టు 70% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇంకా మనం డిలే లేకుండా ఈ కలెక్షన్ ఒక రివ్యూ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదే అండి. ఇది మొత్తం మనకి ఫ్లోరల్ డ్రెస్తో అయితే వస్తుంది అనమాట. చిన్న చిన్న ఫ్లోరల్ ప్యాటర్న్ మొత్తం ఓవరాల్ డ్రెస్ అంతా కూడా మీకు ఉంటుంది. అండ్ డ్రెస్ లెంత్ వైజ్ చూసుకున్నా మీకు లెంతీగా అయితే ఉంటాయి అనమాట. అంటే మరీ షార్ట్ ఫ్రాక్స్ నీ లెంత్ అయితే కాదు, ఇది మీకు లాంగ్ లెంత్ ఉంటుంది. అండ్ వేస్ట్ రీజన్లో వచ్చేసరికి ఇలా స్ట్రెచ్ అయితే అవుతుంది అనమాట. అంటే కరెక్ట్గా మనకి వేస్ట్ లైన్ దగ్గర ఫిట్ అయ్యేటట్టు అయితే వస్తుంది. ఇది సమ్ కొరియన్ గౌన్స్ ఉంటాయి చూడండి, అలాగా నెక్ రీజన్లో కూడా ఇలా ప్రిల్స్ అయితే వచ్చి ఫ్రంట్ ఇలా నాట్ అయితే టై చేసుకోవడానికి ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ఇది క్రేప్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. సాఫ్ట్ అండ్ లైట్ వెయిటెడ్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మీకు సాఫ్ట్గా ఉండి ఎక్కడ సీ త్రూ అయితే లేదనమాట. సో ఆ ఇష్యూ లేదు కాబట్టి మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ నిజంగా వర్త్ ది ప్రైస్ అన్నట్టయితే ఉంది. అండ్ ఇందులో మనకి ఏంటంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఈ ఆరెంజిష్ కలర్ అయితే కనిపిస్తుంది కదా, ఇందులో బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ ఇలాగా కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి. నేను ఇచ్చిన లింక్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే అందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసరికి మీకు అప్ టు 2XL అయితే ఉన్నాయి. నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ ఫ్రాక్స్లో అప్ టు 2XL, ఎస్ దగ్గర నుండి 2XL వరకు అయితే ఉన్నాయి. సో నచ్చితే మాత్రం విష్ లిస్ట్లో అయితే యాడ్ చేసేసుకోండి. ఇది కొంచెం సమ్హౌ టైర్ లాగా కూడా అయితే వస్తుంది అనమాట. అంటే వన్ స్టెప్ ఇక్కడ ఇంకొక స్టెప్, సో వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఆ లుక్ అన్నది క్లియర్గా అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పటికే నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ డ్రెస్ బాగా నచ్చేసే ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ డ్రెస్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇది వచ్చేసరికి మనకి కాటన్ ఫ్యాబ్రిక్, అలానే ప్యూర్ కాటన్, సాఫ్ట్ కాటన్ అయితే కాదు, కొంచెం మిక్స్డ్ ఫ్యాబ్రిక్లా ఉంది. బట్ ఇట్స్ ఓకే ఫర్ ది ప్రైస్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫిట్టింగ్ అండ్ క్వాలిటీ రెండు కూడా బాగున్నాయి. దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా షార్ట్ స్లీవ్స్ వస్తూ మనకి ఫ్రంట్ ఇలా బటన్స్ లాగా వచ్చినాయి. ఇవైతే ఓపెనబుల్ అయితే కాదు, జస్ట్ అలా ఎంబ్లిష్మెంట్స్ లాగా అయితే వచ్చినాయి అనమాట. అండ్ చూసుకున్నట్టయితే మీకు ఫ్రాక్ కూడా ఇది టైర్స్ లాగా మీకు ఇదిగోండి, ఇక్కడి వరకు ఒక స్టెప్, ఇక్కడ నుండి ఇంకొక స్టెప్, ఇక్కడ ఇంకొక స్టెప్, అలా 3 స్టెప్స్ కింద అయితే వచ్చిందనమాట. చాలా సింపుల్ ఉంది. ఎస్పెషల్లీ చూడండి, ఇంట్లో నైట్ వేర్ వేసుకునే కంటే కూడా ఇలాంటి గౌన్స్ వేసుకుంటే సమ్హౌ ఒక డీసెంట్ లుక్ ఉంటుంది కదా. సో అన్నట్టు నేనైతే ట్రై చేస్తున్నాను. అండ్ ఇందులో అయితే కలర్స్ అయితే లేదు. అండ్ ఇది కూడా మనకి 400 రూపీస్ బడ్జెట్ ప్రైస్లో వస్తుంది కాబట్టి డెఫినెట్లీ వర్త్ బయింగ్ ఇట్. సో దీన్ని అయితే మాత్రం డెఫినెట్గా మిస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ రెడ్ కలర్ ఫ్లోరల్ ప్యాటర్న్ గౌన్ అండి. సో ఇది వచ్చేసరికి కలర్ వైజ్ నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించి తీసుకున్నాను. యాక్చువల్లీ లాంగ్ బ్యాక్ నేను ఇలాంటి దాన్నే ఒక రివ్యూ అయితే చేశాను అనమాట. ఎందుకో మళ్ళీ ఈ టైప్ ఆఫ్ డ్రెస్ ట్రై చేయాలని అనిపించి నేను తీసుకున్నాను. బట్ అసలు వర్త్ అయితే కానే కాదు. ఎందుకనంటే చూడండి, ఇది వచ్చేసరికి క్రేప్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. బట్ చాలా సీ త్రూ ఉంది, చాలా ట్రాన్స్పరెంట్ అండ్ పల్చనగా అయితే ఉందన్నమాట. సీ త్రూ ఉంది కాబట్టి అంత వర్త్ అయితే నాకు అనిపించలేదు. క్రేప్లో ఇప్పటికి వచ్చి నేను చాలా ట్రై చేశాను, కానీ ఇంత పల్చగా నేను ఎప్పుడు క్రేప్లో నేనైతే చూడలేదు. చాలా చాలా పల్చగా అయితే ఉంది. లేదు మేము మేనేజ్ చేస్తాము అనుకున్నట్టయితే మీరు ట్రై చేయొచ్చు. కాస్ట్ వైజ్ చూస్తే అఫోర్డబుల్, బట్ నాట్ దట్ వర్త్ అండి. మీకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ నడుస్తుంది. అండ్ మీకు ఇలా గేర వైజ్ చూసుకున్నా బాగుంది, చూడ్డానికి బాగుంది, కానీ క్వాలిటీ దగ్గర దెబ్బేసేస్తుంది అనమాట. దీనికైతే అంత రేటింగ్ ఇవ్వడానికి ఏం లేదు. అండ్ ఈ బటన్స్ కూడా ఓపెనబుల్ అయితే కాదు, జస్ట్ అలా యాడ్ చేశారు అంతే, ఓపెన్ అయితే అవ్వట్లేదు. సో నాకు తీసుకున్న వాటిలో ఇది ఒక్కటే కొంచెం మైనస్ అనే అనిపించింది. అండ్ నెక్స్ట్ వన్ అండి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ గౌన్. ఇది కూడా క్వాలిటీ వైజ్ బాగుంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది. సింపుల్గా ఏమైనా ఈవినింగ్స్ బయటికి వెళ్ళడానికి అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అండ్ నేను వచ్చేసరికి బేసికలీ ఇంట్లో వేసుకోవడానికి అన్నట్టు తీసుకున్నాను అనమాట. అండ్ బయటికి వెళ్ళడానికి కూడా ఇట్ వర్త్ అండి.
లుక్ అయితే బాగుందనమాట, క్లాసీగా వచ్చింది. ఇందులో చిన్న చిన్న ఫ్లోరల్ ప్యాటర్నే వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే స్లీవ్స్ కొంచెం ఇలా షార్ట్ స్లీవ్స్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే కింద నేను చూస్తే కొంచెం స్లీవ్లెస్లా అనిపిస్తుంది, కానీ మనకి స్లీవ్స్ అయితే కవర్ అయిపోతాయి, మరి అంత అక్వర్డ్గా అయితే అనిపించదు. ఎందుకంటే బేసికల్ నేను స్లీవ్లెస్ వెయ్యను కాబట్టి నాకు స్లీవ్స్ ఎక్స్పోజ్ అయ్యేటట్టు అంతగా అయితే నచ్చదు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ తిప్పి చూసుకున్నట్టయితే ఇలా స్ట్రెచ్చి ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చిందనమాట. బట్ టూ మచ్ మనకి నొక్కేసేటట్టు అయితే ఉండదు, జస్ట్ అలా స్ట్రెచ్ అన్నట్టు వచ్చింది. ఇది వచ్చేసరికి ఊప్స్ అనే బ్రాండ్ నుండి నేను తీసుకున్నాను. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి, అన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో అయితే మాత్రం ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి, సో యూ కెన్ ట్రై. నేను వచ్చేసరికి ఇలా బ్లూ కలర్ తీసుకున్నాను. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్, బట్ నిజంగా వర్త్ అనమాట తీసుకోవడం అన్నది, నాకైతే బాగా నచ్చింది. అండ్ లాస్ట్ అవుట్ఫిట్, సో ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ డార్క్ బ్రౌన్ కలర్, అంటే చాక్లెట్ బ్రౌన్ అనేది మిక్స్గా అయితే వచ్చిందనమాట. చూడడానికి చాలా స్టైలిష్ ఉంది. తీసుకున్న అన్నిటిలో వచ్చేసరికి ఇది ఒక్కటే షార్ట్ ఫ్రాక్ అని చెప్పాలి, మిగతా అన్ని కూడా లాంగ్ వస్తున్నాయి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే లెంత్ వైజ్ చూసుకుంటే బిలో ది నీ లెంత్ వచ్చినప్పటికీ మనకి సెంటర్ వచ్చేసరికి ఈ కటింగ్ అనేది వస్తుంది. యాక్చువల్లీ నేను ఈ కటింగ్ అనేది చూడలేదన్నమాట, అంత ఇగ్నోర్ చేసేసి నేనైతే తీసుకున్నాను. కరెక్ట్గా ఇది ఎలా వస్తుందంటే మన నీ లెంత్ దగ్గర నుండి థైస్ పై వరకు కూడా ఈ కట్ అన్నది ఉందన్నమాట. బట్ లుక్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. మనకి ఇలా షోల్డర్ రీజన్లో ఇలా స్ట్రెచ్ అవుతుంది. దీన్ని కోల్డ్ షోల్డర్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇలా వేసుకునే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కోల్డ్ షోల్డర్ కింద పెట్టేసుకుని వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ గౌన్లో వేసుకోవచ్చు. స్లీవ్స్ అన్నవి మనకి స్టైలిష్ వస్తాయి, స్లీవ్స్ కూడా ఇలా స్ట్రెచ్ అవుతుంది అనమాట, బుట్ట చేతుల్లాగా వచ్చి బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా స్ట్రెచ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. చూడండి ఇక్కడ ఎలాస్టిక్ అయితే యాడ్ అయిందనమాట. డెఫినెట్లీ ఇది కూడా వర్త్ అనే చెప్పాలి ప్రైస్తో కంపేర్ చేసుకుంటే. ఎవరైనా సరే ఇలా షార్ట్ వేసుకోవడం మోడర్న్గా ట్రై చేసే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ యూ కెన్ ట్రై. నాకు కూడా బాగా నచ్చింది మోడల్ అయితే. అండ్ ఈరోజు వచ్చేసరికి మీకు టోటల్గా 5 అవుట్ఫిట్స్ అయితే చూపించాను. సో దేనికదే బాగున్నాయి, ఓన్లీ ఒక్కటే కొంచెం నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది, రెస్ట్ ఆఫ్ ది ఆల్ అంతా అయితే బాగున్నాయి. సో మీకు వీటిలో నుండి ఏది బెస్ట్గా అనిపించింది, లేదు అంటే ఫర్దర్ వీడియోస్లో మీరు ఎలాంటి అవుట్ఫిట్ ఇంకా రివ్యూస్ చూడాలనుకుంటున్నారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ దానిపైన ఉండేటట్టు నేనైతే ట్రై చేస్తాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీరైతే ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.